పల్నాడు జిల్లా రెంటపాలలో జగన్ టూర్ పై వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జగన్ రెంటపాల పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా జగన్ పర్యటన ఉంటుంది అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. రెంటపాల మాజీ సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు చనిపోవడానికి కారణమే జగన్ అంటూ టీడీపీ నేతలు విమర్శించారు. కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలవుతుంది. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లా. వాళ్ళ సత్తెనపల్లి పర్యటన అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కారం ఇచ్చిన అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతమంది అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి, ప్రోగ్రాం 100 మందితోనే చేయాలి, ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము. రెండు పార్టీలని కూర్చోబెట్టారు. ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ అప్పులోళ్ళు ఇళ్ల మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కారెక్కించి గుంటూరు పంపించారు. బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు. దీనికి 100కి 100 పాళ్ళు ఒక యంగ్స్టరు, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం బాధాకరం. చనిపోవటానికి పూర్తి బాధ్యత జగన్